వీడియోను చూస్తున్నందుకు థ్యాంక్ యూ. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు ఫ్రెండ్స్. ఇక డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు బిగ్ అప్డేట్ అని వీడియో వివరాల్లోకి వెళ్ళినట్లయితే, తెలంగాణ రాష్ట్రంలో గత బీఆర్ఎస్ హయాంలో కట్టించి ఏదైతే నిరుపేదలకు ఇచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఉన్నాయో అటువంటి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో ఇప్పటికీ కొంతమంది లబ్ధిదారులు ఉండడం లేదని ప్రస్తుత ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అనేది గుర్తించడం జరిగింది. అటువంటి డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులను అంటే వారికి ఇచ్చిన ఇళ్లను బ్యాన్ చేసి పూర్వం ఇందిరా మహిళా పథకంలో జాబితా 2లో ఉన్న లబ్ధిదారులకు ఆ సంబంధిత రూములను పంచిపెట్టాలని ప్రభుత్వం ఎప్పుడో నిర్ణయం తీసుకుంది అని దీని గురించి అధికారికంగా ప్రకటన చేయలేదు. కారణం ఏంటంటే అధికారులు డబుల్ బెడ్రూమ్ల వద్ద రిపోర్ట్లను తయారు చేసినప్పుడు కొన్ని సమస్యలు అనేవి ఎదురయ్యాయి. ఈ సమస్యలు ముఖ్యమైనది ఏంటంటే కొన్ని రూములు లాకులు వేసి ఉన్నప్పటికీ ఆ రూములకు విద్యుత్ మీటర్లు ఉండడము, అలాగే కొన్ని రకాల సదుపాయాలను వారు ఏర్పరచుకొని ఉండడం వల్ల వారు ఇంకా అక్కడే ఉంటున్నారేమో అనే సందేహం ఉంది. అయితే ఆ బెడ్రూమ్లలో అంటే ఆ రూములో వారు నిజంగానే ఉంటున్నారా లేక విద్యుత్ మీటర్లు పెట్టించి రూములకు లాక్ వేసి మరి ఎక్కడైనా ఉంటున్నారా అనే విషయాన్ని వారు తనిఖీ చేస్తున్నారు. అలాగే మరికొంతమంది అయితే అంటే డబుల్ బెడ్రూమ్ పొందిన లబ్ధిదారులు అయితే మేము ఉపాధి కోసం బయటికి వెళ్ళిపోతున్నామని అంటే కూలీలు చేసుకోవడానికి పొద్దున వెళ్ళి సాయంత్రం వస్తున్నామని లేదా నిత్యావసరాల కోసం బయటకు వెళ్తున్నామని దీనివల్ల మాకు తెలియకుండా అధికారులు వచ్చి లాక్ వేస్తున్నందున మా రూముల గురించి ఏదో రాసుకొని వెళ్ళిపోతున్నారని వాళ్ళు ఆందోళన వ్యక్తం చేయడం చేస్తున్నారు. ఈ కారణంగానే ఇప్పటికే అధికారులు రిపోర్ట్ తయారు చేసి ఉన్నప్పటికీ ఆ రిపోర్ట్ అంతా అస్పష్టమైనని చాలా వరకు తేలిపోయింది. అయితే వాస్తవానికి అయితే ఇందిరమ్మ ఇళ్ళ జాబితాలు అంటే లిస్టు 2లో ఉన్న లబ్ధిదారులకు డబుల్ బెడ్రూమ్లను ఇప్పుడు పంచిపెట్టవచ్చు. ఎందుకంటే కొన్ని డబుల్ బెడ్రూమ్లను ఇప్పటి వరకు ఎవరికి ఇవ్వలేదు. గత బీఆర్ఎస్ హయాంలో కట్టించిన కొన్ని డబుల్ బెడ్రూమ్లు ఏది హైదరాబాద్, రంగారెడ్డి వంటి జిల్లాలతో సహా ఈ రాష్ట్రంలోని 32 జిల్లాలలో ఎక్కడైతే ఈ డబుల్ బెడ్రూమ్లు కట్టించారో అక్కడక్కడ ఇంకా ఇప్పటికీ కొన్ని ఖాళీ రూములు అనేవి ఉన్నాయి. కాబట్టి ఈ రూములను వారికి పంచిపెట్టినట్లయితే మంచిగా ఉంటుంది. కానీ పూర్తి సర్వేలు రిపోర్టులు తయారు చేయకుండా ఏది మీటర్లు పెట్టి ఉండి ఇంకా ఇప్పటికీ డబుల్ బెడ్రూమ్లో ఉంటున్న లబ్ధిదారులకు వారు ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోతారో ఆ సమయంలో వారి ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అంటే రూమ్ల దగ్గరికి వెళ్ళి ఏదైనా బ్యాన్ చేయడం వంటివి చేస్తే మంచిగా ఉంటుందా అని కొంతమంది విశ్లేషకులు అంటున్నారు. రాజకీయ వర్గాల నుండి కూడా ఇటువంటి విమర్శలు వస్తున్నాయి. ఏది ఉపాధి కోసము లేదా ఇంకేదైనా నిత్య అవసరాల కోసము వారు లాకులు వేసి బయటికి వెళ్తే ఏమవుతుంది, అటువంటి వారు అక్కడ ఉన్నట్లు అవుతుందా అని వారు విమర్శిస్తున్నారు. కాబట్టి అధికారులు డబుల్ బెడ్రూమ్లోకి వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న లబ్ధిదారులకు ముందస్తుగానే ఇన్ఫార్మ్ చేయడం అనేది వాళ్ళు చేయాలని, అలా చేయకుండా వాళ్ళు ఎప్పుడో మధ్యాహ్నం వెళ్ళి ఆ రూమ్లోకి లాకులు వేసి ఉన్నంత మాత్రాన ఆ డబుల్ బెడ్రూమ్లలో ఆ లబ్ధిదారులు ఉండడం లేదని రిపోర్ట్లు రాసుకొని పోతే మంచిగా ఉండదని వాళ్ళు అంటున్నారు. ఇక దీనిపైన అధికారులు కూడా ఒక స్పందనకు వచ్చారు. అదేంటంటే మేము రిపోర్ట్లు తయారు చేసేది డబుల్ బెడ్రూమ్లలో ఉండే లబ్ధిదారులను తొలగించడానికి కాదు, కొన్ని సర్వేల కోసము ప్రభుత్వ పథకాల మీద కొన్ని రిపోర్ట్లను తయారు చేసుకోవడానికి వస్తున్నామని మా పై అధికారుల నుండి ఇటువంటి ఆదేశాలు ఉన్నాయని వారు స్పష్టం చేయడం జరిగింది. అయితే కాంగ్రెస్ తరఫున కూడా ఇప్పుడు వారికి ఏ ముఖ్య నేత కానీ దీని గురించి చర్చించడం కానీ అంటే మీడియాతో ఎటువంటి ప్రతిస్పందించడం అనేది చేయలేదు. అంటే డబుల్ బెడ్రూమ్లలో ఉన్న లబ్ధిదారులను తొలగించి ఏది ఇందిరమ్మ ఇళ్ళ పథకంలో ఉన్న లబ్ధిదారులకు ఇస్తామని వాళ్ళు చెప్పలేదు. ఇదంతా మీడియాలో ఎక్కడో వాంతులు వస్తున్నాయంటే ఏదేమైనా డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు ఎప్పుడైతే అధికారులు వస్తారో అది మీకు తెలిసి ఉన్నట్లయితే అంటే మీరు డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయినట్లయితే
అటువంటి సమయంలో మీ ఇంటి వద్ద ఎవరినో ఒకరిని ఉంచడం మంచిది. దీనివల్ల మీకు ఎటువంటి సమస్యలు రావు. ఇంకా చెప్పాలంటే ఈ సర్పంచ్ ఎన్నికల తర్వాత డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులకు ఏదన్నా బిగ్ షాక్ అనేది తగిలితే తగలవచ్చు. ఎందుకంటే ఇప్పటికే తయారు చేసిన కొన్ని రిపోర్టులు అనేది డబుల్ బెడ్రూమ్లలో ఉన్న లబ్ధిదారులు ఉంటున్నారా లేదా అనే విషయం మీదనే అవి ఉండొచ్చని మరికొంతమంది కూడా అంటున్నారు. కాబట్టి సర్పంచ్ ఎన్నికల తర్వాత ఇందిరమ్మల పథకంలో లిస్టు 2లో ఉన్న వారికి డబుల్ బెడ్రూమ్లను ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. కాకపోతే ఇంకా అధికారికంగా అది ప్రకటించలేదు. అంటే ఇస్తున్నట్లు అది చెప్పలేదు, తేదీ కూడా ఖరారు చేయలేదు. కానీ త్వరలో ఇస్తామని చెప్పింది కదా. అంటే సర్పంచ్ ఎన్నికల తర్వాత ఖాళీగా ఉన్న డబుల్ బెడ్రూమ్లను, అలాగే రాష్ట్రంలో సగం వరకు కట్టించి వదిలేసిన డబుల్ బెడ్రూమ్లను పూర్తిగా కట్టించి అటువంటి రూమ్లను కూడా లిస్టు 2లో ఉన్న వారికి ఇచ్చే అవకాశం ఉందని కొంతమంది రాజకీయ నాయకులు అంటున్నారు. ఏదేమైనా ప్రస్తుతానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి కఠిన చర్యలు తీసుకోలేదు. రిపోర్టులు అనేవి మాత్రం తయారయ్యాయి. అయితే ఈ రిపోర్టులు ఎందుకనేది స్పష్టంగా ఎవరికి తెలియదు. ఏదేమైనా త్వరలో తెలుస్తుంది. డబుల్ బెడ్రూమ్ లబ్ధిదారులు అయితే ఈ విషయంతో అలర్ట్ ఉండడం మంచిది. ఇక చివరగా తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాలు, అలాగే ఇప్పటికే అమలవుతున్న పథకాలకు సంబంధించిన వార్తలను ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియోను లైక్ చేయడము, షేర్ చేయడం మర్చిపోవద్దు. మీకు థ్యాంక్స్.